నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సేవలందించి ముల్కీ ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా ముందుండి నడిపించారని, కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధిలోకి తీసుకొచ్చారని, బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలార్కర్ కమిటీ, మండల కమిషన్లకు జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీల వాటా దక్కేలా పోరాటం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మరవలేమని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కొనసాగిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెండు కలిపి తీస్తాం. లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై పద్మశాలి. ఏడొస్తా చెప్పు. లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి. 9వ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యోత్సవాన్ని చేసిన పెద్దలందరూ, మన ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, చైర్మన్ గారు రాజమౌళి గారు, మరియు మాజీ చైర్మన్ భాస్కర్ గారు, నా ఫోటో వస్తలేదు. ఫోటో తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమ నాయకుడు, స్ఫూర్తిదాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారి జీవితం మొత్తం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, సంపన్న వర్గాలు కూడా వారు అభివృద్ధిలోకి రావాలి, తెలంగాణ నినాదాన్ని అన్ని కులాలను ఏకతాటిపై చేసినటువంటి ఒక మహానాయకుడు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి గొప్ప మేధావి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందుకే ఆయనను ఆచార్య బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు తన యొక్క సొంత ఇంటిని కూడా, జలదృశ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనకై ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత. ఆయన చేసినటువంటి సేవలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే గత ప్రభుత్వము గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వారికి గౌరవం ఇచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మన యూనివర్సిటీ కూడా హార్టికల్చర్ యూనివర్సిటీగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ప్రతి తెలంగాణ పౌరుడు కూడా ముందుకొచ్చి ఆయన ఆశయ స్థితికై మనం అందరం కూడా పునరంకితం కావాలని తెలియజేస్తూ, మన యొక్క నివాళులు అర్పిస్తూ ఈ యొక్క జయంత్యోత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 109వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘ అధ్యక్షుడైనటువంటి రాజారాం గారి అధ్యక్షతన, అలాగే ప్రభుత్వం కూడా ఇది అధికారికంగా చేయాలని
గారికి జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి డాక్టర్ యాదవ్ గారికి, అలాగే మా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఎన్టీ రాజమౌళి గారికి, అలాగే మా యొక్క మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్డి గారికి, మరియు ముఖ్యంగా మా పద్మశాలి గారికి అందరికీ కూడా పేరు పేరిన జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో కొందరి గొప్ప వ్యక్తుల్లో కుండలక్ష్మణ్ బాబుజీ ఒకరు. ఎందుకంటే తెలంగాణ ఆ రోజు 1915లో కుండలక్ష్మణ్ బాబుజీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముందుంటూ, అలాగే ప్రత్యేక తెలంగాణ గానాన్ని మొట్టమొదటి వ్యక్తే కుండలక్ష్మణ్ బాబుజీ. ఆ రోజుల్లో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ఆ రోజు పోరాటానికి దిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కుండలక్ష్మణ్ బాబుజీ. ఆ రోజులలో ఆ పదవులను ఆయన ఒక మంత్రి పదవిని కూడా మీకు ప్రాంతం కావాలా, పదవి కావాలంటే నాకు తెలంగాణ ప్రాంతమే కావాలని చెప్పి పదవిని కూడా మంత్రి పదవిని కూడా చెందించిన మొట్టమొదటి వ్యక్తి కుండలక్ష్మణ్ బాబుజీ. అలాంటి గొప్ప వ్యక్తి మా పద్మశాలి కులంలో ఉండడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకపోతే కొన్ని ప్రభుత్వాలు ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క ఆస్తిని జలదృశ్యంలోని ఆస్తులను కూడా ఆ రోజు రోడ్ల మీద పడేసిన ఘనత కొందరి ఆంధ్ర పాలకులకు ఉండే. అలాంటిది న్యాయ పోరాటం చేసి తిరిగి సాగించిన ఆ గొప్ప వ్యక్తికి మొన్న తెలంగాణ సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ గారు కూడా తప్పకుండా స్థానం ఇచ్చి ఆయన యూనివర్సిటీకి పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. అలాగే రాబో కాలంలో భారత ప్రభుత్వం ఇతనికి ఈ మహానీయునికి భారతరత్న బిరుదును కూడా ఇవ్వాలని మన తెలంగాణ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఈ మహోన్నత వ్యక్తికి, ఎందుకంటే 97 సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ఉద్యమము సపరేట్ తెలంగాణ కావాలని ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద కూర్చున్న ఒక మహా గొప్ప వ్యక్తి. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించి అతను చూడకుండానే కన్నుమూసిన ఘటన జరిగింది. కావున ఇలాంటి పోరాట యోధునికి అతను సొంత లాభం గురించి ఎప్పుడు కూడా పాటుపడని వ్యక్తి. అటు స్వతంత్ర ఉద్యమంలో ఇటు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అతను తప్పకుండా దేశం భారతరత్న గౌరవించాలని కోరుతున్నాను. కుల పెద్దలందరికీ, బంధువులందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కుండలక్ష్మణ్ బాపూజీ ఆశయం కూడా అది కూడా ఒకటి. వారు ఒక కులపరంగానే కాకుండా కూడా యావత్ పద్మశాలి కమ్యూనిటీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ తర్వాత కానీ ఆహర్నిశలు వాళ్ళ బాగోగుల గురించి బాగా తప్పించేవాడు. ఆయన ఆస్తులు కూడా అటు ప్రభుత్వానికి ఇటు సంఘానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదృష్టం, ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సోదర కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఒక భవనం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అటు పద్మశాలి సోదరులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కుండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ అవి స్ఫూర్తిగా తీసుకొని ముందరికి పోదామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.